బరువు, షుగరు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, బొజ్జ ఇట్లాంటివన్నీ పెరిగిన తర్వాత వాటిని తగ్గించుకోవటానికి అన్నం మానేసి పుల్కా కానీ చపాతీ కానీ ఇట్లాంటివి తింటే మంచిదని నేను చెప్పటము, ఇంకా అనేక మంది చెప్పటంతో చాలామంది పుల్కాలు లేకపోతే చపాతీలు ఇట్లా ఎక్కువగా వాడటం ప్రారంభించారు. కానీ ఆ పుల్కా పిండి హై కార్బ్స్ ఉండేటట్టు ఎక్కువ మంది తింటున్నారు. లో ఫైబర్, లో ప్రోటీన్ ఉండేటట్టు, గ్లూటెన్ ఉండేటట్టు తింటున్నారు. కానీ ఇట్లా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటట్టు, హై ఫైబర్, హై ప్రోటీన్ ఉండేటట్టుగా పుల్కా పిండి కాంబినేషన్ మనం ఉండేటట్టు చేసుకుని వాడుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. మనందరికీ కార్బోహైడ్రేట్స్ మోతాదుకు మించి ఎక్కువ అవటం వల్లే అనేక ఒబిసిటీ, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇంచేత అచ్చంగా గోధుమ పిండి పుల్కాలు తిన్నామనుకోండి, మరి గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుందని చాలామంది భయపడుతున్నప్పటికీ కార్బోహైడ్రేట్స్